అయితే యంగ్‌స్టర్స్ కూడా ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎలా ఉండాలి? యంగ్‌స్టర్స్ ఎలా ఉండాలి? చాలా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మానిటరింగ్ ఎలా ఉండాలి? ఇప్పుడు చేయి దాటిపోతే 16, 17 ఏళ్ళు అయ్యారు. అయితే ఫోన్ చూస్తున్నారు, పాకెట్ మనీ తీసుకుంటున్నారు, చెప్పిన మాట వినట్లేదు. యాడమెంట్‌గా కాలు మీద కాలేసుకొని కూర్చొని చెత్తంతా మాట్లాడుతున్నారు. అంటే పేరెంట్స్‌కి అదే అనిపిస్తుంది. సో, ఈ సిట్యుయేషన్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? అథారిటీ పేరెంట్స్ది అని తెలియాలండి. స్కూల్లోంచి అథారిటీ తీస్తాం. ఓకే. టీచర్ తిడితే అథారిటీ టీచర్ ఎలా తిడుతుంది, టీచర్ ఎలా బ్యాగ్ దమ్మంటుంది, పుస్తకాలు ఎలా మోస్తారు అని తీస్తాం. మనం చేసుకున్నదే యాజ్ అ సొసైటీ. వీ హ్యావ్ డన్ దట్. 4 పుస్తకాలు మోయలేని పిల్లవాడు చదువేం చదువుతాడు కదా. అలా స్టార్ట్ చేయండి. కొంచెం బరువైనా కొంచెం కష్టమైనా టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే, ఇది 1. సెకండ్ వచ్చేసి పేరెంట్స్ది అథారిటీ. పిల్లలు అల్లరి చేసినా, పిల్లలు ఒకవేళ రూడ్గా బిహేవ్ చేసినా, యూ షుడ్ కట్ దెమ్ స్ట్రైట్ దేర్. అక్కడే వాళ్ళని కట్ చేసి చెప్పాలి దిస్ ఇస్ రాంగ్ అని. నీకు చెప్పే హక్కు ఉంటుంది. నీకు ఏదైనా బొమ్మ కావాలి, నీకు డబ్బులు కావాలి, అడిగే హక్కు ఉంది, ఖచ్చితంగా ఉంది. నేను నో చెప్తే ఆన్సర్ తీసుకునే స్ట్రెంగ్త్ కూడా నీకు ఉండాలి. ఇది పిల్లలకి నేర్పించాలి ఖచ్చితంగా. నువ్వు అడగగానే అన్నీ ఇచ్చేయకపోతే కింద పడి ఏడుస్తాను అనుకోండి, నువ్వు అక్కడ ఇవ్వగానే యూ విల్ రియలైజ్ దట్ మొత్తం పవర్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక రోజు ఏడుస్తాడు కింద పడి, 2 రోజులు కింద పడి ఏడుస్తాడు, 3 రోజులు ఏడుస్తాడు. దెన్ దే విల్ నో దిస్ ఇస్ నాట్ ద మెథడ్ టు వర్క్. కింద పడి ఏడిస్తే మాత్రం నీకు రాదు. నువ్వు కోపం తెచ్చుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రాదు. కోపం లేనందులో కొట్టట్లేదు, తిట్టట్లేదు. దట్ బిహేవియర్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ మై హౌస్. సింపుల్. దానికి అరవాల్సిన పని లేదు, కొట్టాల్సిన పని లేదు. నువ్వు ఏదైనా రూడ్గా బిహేవ్ చేసి పేరెంట్స్తోనూ లేకపోతే ఇంట్లో వాళ్ళతో గట్టిగా అరుస్తున్నావు, ఆ టోన్తో మాట్లాడినంతసేపు నో ఆన్సర్స్. ఆ టోన్ తీసి అప్పుడు రా లోపలికి. అది స్టార్టింగే చెయ్యకపోతే, నేను చూస్తున్నానండి ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుకుంటున్నారు ఫర్ సమ్ డైవర్స్ ఇష్యూస్. పిల్లలు దే టేక్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఇక్కడ డబ్బు కావాలంటే అమ్మని తిడతారు, అక్కడ డబ్బు కావాలంటే నాన్నని తిడతారు. ఓకే, అండ్ దిస్ వీఆర్ సీయింగ్ డే టు డే రెగ్యులర్లీ ఉంటున్నాయి చాలామందితో. సో అందుకని డోంట్ గివ్ యువర్ పవర్ యువర్ పేరెంట్ అనే అథారిటీని నీ దగ్గర పెట్టుకో. ఎప్పుడైనా వాళ్ళు మిస్బిహేవ్ చేసినా, రూడ్గా చేసినా, బికాస్ దే ఆర్ నెక్స్ట్ జనరేషన్ సిటిజన్స్. సో అందుకని వాళ్ళకి కోపం రావచ్చురా, నీకు ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు, నీకు ఇరిటేషన్ రావచ్చు, అన్నీ ఉన్నాయి. ట్రూ, హ్యూమన్ ఫీలింగ్స్ అవి, హ్యూమన్ ఎమోషన్స్ వస్తాయి. బట్ దేర్ ఇస్ ఎ మెథడ్ టు ఎక్స్ప్రెస్. నీకు ఒకటి కావాలి అనుకున్నావు, మేము ఇవ్వట్లేదు, ప్లీజ్ సిట్ అండ్ టాక్, ఎక్స్ప్లెయిన్. మేము నో చెప్తాం, మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి, మా ఈగోని బట్టి మేము నో చెప్తాం. ప్లీజ్ ట్రై టు కన్విన్స్ ఆర్ యూ గ్రో, ఎర్న్ చేసుకున్నాక చేసుకో. ఆ మెథడ్ ఫస్ట్ నుంచి నేర్పిస్తే స్టిక్ అనే ఉండాలి ఫస్ట్. ఒక రోజు అలా ఉండి ఇంకొక రోజు కరిగిపోతే అసలు అర్థమే కదా పేరెంటింగ్. దే థింక్ కరిగిపోతున్నారని. నో, వాళ్ళ ఫ్యూచర్ని నాశనం చేసేస్తున్నామని రియాలిటీ. పేరెంట్గా అదొక్కటే కావాలి వాళ్ళకి. మనం పేరెంట్స్గా పిల్లలకి చేయగలిగింది అదొక్కటే. ఓకే, హోప్ ఇది వాళ్ళకి అర్థమైతే దట్ ఆ అథారిటీని మన దగ్గర పెట్టుకుంటే అందరూ బాగుంటారు, పిల్లలు బాగుంటారు, వాళ్ళకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి.